కుతకుతలాడే కుండలోని చికెన్. హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ఎగ్జాక్ట్లీగా వారమైంది మనం చికెన్ తినక. ఈ రోజు మళ్ళీ ఒకసారి కుండలో చికెన్ చేద్దామా. 2 kg చికెన్ స్టవ్ వెలిగించి దాని మీద కుండ పెట్టి అందులో 2-3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. మనమైతే 3 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత 1 నిమిషం కలపాలి. నేనైతే నార్మల్ గా ఎప్పుడు చికెన్ వండినా అల్లం వెల్లుల్లి మన దగ్గర ఇంట్లో స్టాక్ ఉంటది కదా, అందులోకించి అప్పటికప్పుడు తీసి కచ్చపక్క దంచుకొని వేసుకుంటాం. ఇప్పుడు వీటిని దంచి అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము 3 పచ్చిమిర్చిలు నిలువుగా కోసి ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇందులో యాడ్ చేసుకుని 2 చెంచాల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఇప్పుడు మనము ఉప్పుతో 2 సార్లు కడిగిన చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ ని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం. 1 చెంచా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కూడా చక్కగా కలుపుకోవాలి. ముక్కలకు పసుపు అనేది బాగా పట్టాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూసారు కదా, అందులో నుంచే నీళ్ళు వచ్చినాయి చికెన్ నుంచి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడుకుతుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కారం వేసే టైం వచ్చింది. ఇప్పుడు నేను ఈ చెంచా తోటి అయితే 5 చెంచాల కారం వేస్తున్నాను. ముందుగా అయితే సాల్ట్ 2 టేబుల్స్ వేసుకున్నాను. తర్వాత ఇంకోటి వేసుకున్నాను 3. ఇలా కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. అదేంటో చికెన్ నా చేతులతోటి చేసుకొని తింటేనే నాకు అదో తృప్తి. బయట వాళ్ళు ఎవరైనా చేసినా కూడా నాకు అంతగా టేస్ట్ అనిపించదు, ప్లస్ తినబుద్ధి కూడా కాదు. ఫైనల్లీ ఇప్పుడు ఇందులో ముక్కలైతే బాగా ఉడికాయి. ఇప్పుడు మనం ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. మనమైతే 1 గ్లాసెడ్ వాటర్ వేసుకుంటాం. చూసారు కదా, ఈ వాటర్ మొత్తం వేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేద్దాం. 1 చిన్ని చెంచా గరం మసాలా ఇలా చికెన్ కర్రీలో పై నుంచి వేసుకోవాలి. అదే విధంగా ధనియాలు 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో పై నుంచి యాడ్ చేసుకుందాం. ఇలా ఇవన్నీ మసాలాలో వేసుకున్న తర్వాత పైన మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకని. 5 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తెరిచి చూస్తే ఇలా ఉంది, చక్కగా ఉడికింది. చూస్తున్నారు కదా, స్మెల్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మరి మీలో ఎంత మందికి చికెన్ లో లెగ్ పీస్ అంటే ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పై నుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా కొత్తిమీర పై నుంచి వేస్తున్నప్పుడు స్మెల్ మాత్రం అమోఘం. ఒకసారి ఇలా రండి, ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ముక్క అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది. నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు టేస్ట్ మాత్రం అదిరిపోయింది గాయ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్